మనం ముందుగా ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. The numbers that cannot be expressed as ratio of two integers are called irrational numbers. మనం రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ ఏమని చెప్పాం? రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్ కి ఎక్స్ప్రెస్ చేయగలిగే నెంబర్స్ ని రేషనల్ నెంబర్స్ అని చెప్పాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ a by b ఈజ్ ఏ రేషనల్ నెంబర్. a అండ్ b అనేవి కనుక ఇంటీజర్స్ అయితే a by b అనేది ఒక రేషనల్ నెంబర్ అని చెప్పాం, రైట్? అంటే రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్ కి ఎక్స్ప్రెస్ చేయగలిగితే రేషనల్ నెంబర్ అని చెప్పాం. రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్ గా ఎక్స్ప్రెస్ చేయలేని నెంబర్స్ ని ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్తున్నాం. వీటిని మనం క్యూ ప్రైమ్ తో డినోట్ చేస్తాం. రేషనల్ నెంబర్స్ ని క్యూ తో డినోట్ చేస్తున్నాం, రైట్? ఇర్రేషనల్ నెంబర్స్ ని క్యూ ప్రైమ్ తో డినోట్ చేస్తాం. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం మనం. √2, √3, √5, √7, π, ఎక్స్ట్రా. దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పాం, రైట్? మీరు చూస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ అనేది ఇర్రేషనల్. మనకి 2, 3, 5, 11, 7 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్, రైట్? ఇవి ప్రైమ్ నెంబర్స్ ఏనా? సో స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అనేవి ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, if p is a prime number, square root of p is an irrational number. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కైండ్ ఆఫ్ నెంబర్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇలాంటి నెంబర్స్ ని ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయడం అనేది మనకి సిలబస్ లో ఉన్న టాపిక్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, we want to prove that square root of 2 is an irrational number. Square root of 3 is an irrational number and prove చేయాలి. And 5 minus √3 is an irrational number and prove చేయడం. ఇలాంటివి మన సిలబస్ లో ఉన్న టాపిక్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. అది మనం ప్రూవ్ చేయడం కోసం ముందుగా మనం ఒక థియరం గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ థియరం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, let p be a prime number if p divides a square, then p divides a also. a అనేది ఏంటి? is a positive integer. మనకి ఏమని చెప్తున్నారు ఇక్కడ? p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే and if p divides a square, then p automatically is going to divide a. a అనేది ఏంటి? a positive integer. పాజిటివ్ ఇంటీజర్ అంటే 1, 2, 3, 4, 5 and so on, right? పాజిటివ్ ఇంటీజర్ ప్లేస్ లోనే మీరు న్యాచురల్ నెంబర్ అని కూడా చెప్పొచ్చు. p అనేది ప్రైమ్ నెంబర్ అయి ఉండి ఏ స్క్వేర్ అనే నెంబర్ని డివైడ్ చేస్తుంటే ఏని కూడా డివైడ్ చేయగలదు. ఈ పర్టిక్యులర్ థియరం అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్ అని చూపించాలి అంటే కనుక ఈ థియరం మనకి తెలిసి ఉండాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఎలా వచ్చిందో క్విక్గా మనం ప్రూఫ్ ఆఫ్ థియరం చూడటం ద్వారా చూద్దాం. ఏ అనేది ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ ఆల్రెడీ చెప్పారు కదా ఏ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ అని. లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, ఏదో ఒక పాజిటివ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్ అయితే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, రైట్? ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్, కాంపోజిట్ నెంబర్. లెట్స్ సే ఆ కాంపోజిట్ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, రైట్? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే కనుక ఏ ఈక్వల్ టు p1, p2, p3, p4 టైమ్స్ p6 అలా pn వరకు ఉందనుకుందాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మనకి 6 అనే నెంబర్ ఉంది. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి 2 × 3 అని రాస్తున్నాం, రైట్? 12 అనే నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి 2 × 2 × 3 అని రాస్తున్నాం, అంతేనా? సో ఇవి మనకి p1, p2, p3, p4 అవి. ఇక్కడ p1, p2 ఉంది, ఇక్కడ p1, p2, p3 వరకు ఉన్నాయి, రైట్? ఏకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే p1, p2, p3, p4 అలా అప్ టు pn వరకు మల్టిప్లై చేస్తున్నాం అని దాని మీనింగ్. అంటే దీని మీనింగ్ ఏంటి? p1 నుంచి pn వరకు ఉన్నవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ, అంతేనా? అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే p1, p2, p3, p4 వీటిలో దే మే బి డిస్టింక్ట్ ఆర్ దే మే నాట్ బి డిస్టింక్ట్ ఆల్సో. ఇక్కడ చూస్తే కనుక p1 = 2, p2 = 3 డిస్టింక్ట్ అంటే డిఫరెంట్గా ఉంది. అదే ఇక్కడ చూసామనుకోండి p1 = 2, p2 = also 2, p3 అనేది 3 అయింది.
అంటే P1 P2 అనేవి డిస్టింక్ట్ కాదు, సేమే, రైట్? సో అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. హియో P1 టు Pn మే ఆర్ మే నాట్ బి డిస్టింక్ట్. ఓకే, డిస్టింక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఎలా అయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఏ అనే దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనకు తెలిసిపోయింది. ఏ స్క్వేర్ని రాయాలనుకోండి, ఏ ఇంటూ ఏ అని రాస్తాం, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది, 6కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 3 అని చెప్పేసాం, రైట్? 6 స్క్వేర్ ఉందనుకోండి, దాన్ని 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 అని రాయొచ్చా? అంటే ఏమని రాస్తాం? 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అని రాయొచ్చా? సేమ్ ఇక్కడ కూడా అలాగే రాస్తున్నాం. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అని చెప్తే గనక ఇవి P1 టు Pn మల్టిప్లై చేస్తే ఏ వస్తుంది. సేమ్ మళ్ళీ ఇంకో ఏ రావాలంటే P1 టు Pn ని మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏ స్క్వేర్ అవుతుంది, అంతేనా? సో ఏ స్క్వేర్ నౌ కెన్ బి రిటర్న్ యాజ్ P1 స్క్వేర్ టైమ్స్ P2 స్క్వేర్ టైమ్స్ P3 స్క్వేర్ టైమ్స్ P4 స్క్వేర్ అప్ టు Pn స్క్వేర్, అంతేనే? ఎగ్జాక్ట్గా ఇలాగే రాసామా? 2 ఇంటూ 3 అన్నాం ఈక్వల్ టు 6. 6 స్క్వేర్ ఏమైంది? 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అయింది, రైట్? సో ఇలా రాసినప్పుడు మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? P1 P2 P3 ఇవన్నీ ఏ స్క్వేర్ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్సే అని చెప్పొచ్చా? P1 P2 P3 P4 అవన్నీ కూడా ఏ స్క్వేర్ కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు, రైట్? 6 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 అండ్ 3 అని చెప్పాం. 6 స్క్వేర్ కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 అండ్ 3 అని చెప్పగలుగుతున్నాం, రైట్? అంతేనా? సో P1 నుంచి Pn వరకు ఉన్న నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్. అర్థమైందా? లెట్స్ సే P డివైడ్స్ ఏ స్క్వేర్. ఇక్కడ మనకు ఆల్రెడీ చెప్పారు P డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే P అనేది వన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్. ఇక్కడ మనం చెప్పాం P1 నుంచి Pn వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ అని చెప్పాం. కానీ ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ నుంచి చూస్తే P ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ అని తెలుస్తుంది మనకి, రైట్? అయితే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ మనకి ఏమని చెప్తుంది? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్తుంది. అట్ ద సేమ్ టైం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అని చెప్తుంది. అంటే ఈ P అనేది వన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయినప్పుడు ఈ P అనేది వీటిలో ఏదో ఒక నెంబర్ P1 అవ్వచ్చు, లేకపోతే P2 అవ్వచ్చు, P3 అవ్వచ్చు, ఎందుకంటే యూనిక్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నాం కదా, రైట్? P అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ అని ఇక్కడ చెప్పాం. అంటే ఈ లిస్ట్ లో ఏదో ఒక నెంబర్ P ఆల్రెడీ, రైట్? సో ఇట్ మీన్స్ P ఈజ్ వన్ ఆఫ్ దీస్ నెంబర్స్. మనకి P1 నుంచి Pn వరకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకున్నాం కదా, అందులో ఒకటి P. దేని బేస్ చేసుకుని చెప్పగలుగుతున్నాం మనం? ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ని బేస్ చేసుకుని చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అని చెప్తున్నాం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, రైట్? దాన్ని బేస్ చేసుకుని P అనేది వన్ ఆఫ్ దీస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పాం. అంటే P అనేది వన్ ఆఫ్ దీస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పినప్పుడు ఇక్కడ చూడండి, ఏకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమని చెప్పాం? P1 టు Pn అని చెప్పాం. సో లెట్స్ సే P1 ప్లేస్లో P అనేది ఉందనుకుందాం. ఇక్కడ P1 ప్లేస్లో కూడా P ఉంటుంది కదా, అంటే P అనేది ఏలో కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉంది కదా, ఏకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, అందులో ఒక ప్రైమ్ ఫ్యాక్టర్, రైట్? సో ఏ అనేది P1 టైమ్స్ P2 టైమ్స్ Pn P3 టైమ్స్ Pn వరకు ఉంది కాబట్టి, సో P1 ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ P ఉంది అనుకుందాం. సో P డివైడ్స్ ఏ ఆల్సో. అర్థమైందా? మనం ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పగలుగుతున్నాం? P అనేది ఇఫ్ P డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ P డివైడ్స్ ఏ ఆల్సో. ప్రూవ్ అయిందా? ఈ ప్రూఫ్ మనకి ఇంపార్టెంట్, రైట్? Let us now prove that root 2 is an irrational number. Okay? Root 2 is an irrational number అని ప్రూవ్ చేయడం కోసం మనం ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ వాడతాం. అదేంటో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ అంటే ముందు మనం రూట్ 2 ఈజ్ an irrational number అని ప్రూవ్ చేయాలి కాబట్టి దానికి కంట్రాడిక్టింగ్ గా రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుని స్టార్ట్ చేస్తాం. సో కంట్రాడిక్టింగ్ అజ్యూమ్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ అంటాం. లెట్స్ నౌ అజ్యూమ్ దట్ √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఏంటి?
మనం దాన్ని రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ గా రాయొచ్చు, రైట్? అంటే √2 ఈక్వల్ టు r/s అని రాస్తాను. r అనేది ఒక ఇంటీజర్, s అనేది ఒక ఇంటీజర్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ p/q అని రాస్తాం, రైట్? మనం అలా ఇక్కడ r/s అని రాశాను. నేను ఒక రేషనల్ నెంబర్ని p/q తో డినోట్ చేస్తాం, ఇక్కడ r/s తో డినోట్ చేస్తాను. అయితే r కి s కి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉందనుకున్నాం, ఓకే? అంటే 1 అనేది కాకుండా వేరే కామన్ ఫ్యాక్టర్ కూడా ఉందనుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ r/s ఉంది కదా, ఆ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ కామన్ ఫ్యాక్టర్తో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని డివైడ్ చేసేస్తే మనకి a/b వచ్చింది అనుకున్నాం, ఓకే? కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 4/6 అనే 2 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. కామన్ ఫ్యాక్టర్ ఇచ్చి 2, సో ఇక్కడ 2 తో డివైడ్ చేసి ఇక్కడ 2 తో డివైడ్ చేస్తే మనకి ఇది 2/3 అయిపోయింది, రైట్? 4/6 ఈజ్ 2/3 అయిపోయింది. ఎగ్జాక్ట్గా అలాగే ఇక్కడ r/s ఈక్వల్ టు a/b అయిపోయింది, అంటే √2 ఈక్వల్ టు a/b, ఓకే? ఇక్కడ చూడండి 2కి 3కి కామన్ గా ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే లేవు, ఓన్లీ 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్, రైట్? ఇక్కడ కూడా ఏకి బికి ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్ మాత్రమే ఉంది, అది నెంబర్ 1, రైట్? అలా అయితే గనక ఏ అండ్ బి ఆర్ కాల్డ్ కో ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ 2 అండ్ 3 అనేవి కో ప్రైమ్ నెంబర్స్, ఎందుకంటే వాటి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 అనేది కాబట్టి. ఇక్కడ ఏ అండ్ బి అనేవి కో ప్రైమ్ నెంబర్స్ అయినాయి, ఎందుకంటే ఏకి బికి దేర్ ఈజ్ ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్, దట్ ఈస్ నెంబర్ 1. ఎందుకంటే ఆర్కి ఎస్కి కామన్ ఫ్యాక్టర్ ఉంది, ఒక కామన్ ఫ్యాక్టర్, దాంతో డివైడ్ చేసేసాం ఆర్ని ఎస్ని, సో దట్ వీ గాట్ a/b, రైట్? a/b అనేది ఇప్పుడు ఈక్వల్ టు √2 అవుతుంది, వేర్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఏ అండ్ బి అనేవి కో ప్రైమ్ నెంబర్స్, అంటే వాటికి ఓన్లీ 1 అనేది కామన్ ఫ్యాక్టర్, దాన్ని మించిన ఫ్యాక్టర్స్ ఇంకేమీ లేవు, ఓకే? √2 ఈక్వల్ టు a/b అయితే కనుక దీన్ని ఏమని రాయొచ్చు మనం? ఈ బిని ఇటు పక్క తీసుకెళ్ళిపోయాం అనుకోండి, √2 టైమ్స్ b ఈక్వల్ టు a అవుతుందా? అయితే ఇప్పుడు బోత్ ద సైడ్ స్క్వేర్ చేస్తాను నేను. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? √2 టైమ్స్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² అవుతుంది. దీన్ని √2 హోల్ స్క్వేర్ టైమ్స్ b స్క్వేర్ ఈక్వల్ టు a² అని రాయొచ్చు. దీన్ని ఇప్పుడు 2b² ఈక్వల్ టు a² అని రాయొచ్చు, రైట్? బోత్ ద సైడ్ స్క్వేర్ చేస్తే మనం ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఇప్పుడు ఏమైంది? 2b² ఈక్వల్ టు a² అయింది, రైట్? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 2ని ఇటు పక్కకు తీసుకెళ్ళిపోతాను, అప్పుడు ఏమైంది? b² ఈక్వల్ టు a²/2 అయింది, రైట్? b² ఈక్వల్ టు a²/2. b అనేది ఒక ఇంటీజర్, సో b² అనేది కూడా ఒక ఇంటీజర్, రైట్? a²/2 ఈక్వల్ టు సమ్ ఇంటీజర్, అంటే దాని మీనింగ్ ఏంటి? 2 అనేది a² ని డివైడ్ చేయగలుగుతుంది, రైట్? అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ 4/2 ఈక్వల్ టు 2 అని రాశాను అనుకోండి, దీని మీనింగ్ ఏంటి? దిస్ 2 ఈజ్ డివైడింగ్ ద 4, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 6/3 ఈక్వల్ టు 2 అన్నాం అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? 3 ఈజ్ డివైడింగ్ 6, రైట్? ఎగ్జాక్ట్గా ఇక్కడ a²/2 ఈక్వల్ టు b² అంటే మీనింగ్ ఏంటి? 2 ఈజ్ డివైడింగ్ a². 2 డివైడ్స్ a², ఓకే? మనం ఇంతకుముందు ఒక థీరం గురించి నేర్చుకున్నాం. లెట్ p be a prime number if p divides a², then p divides a also, where a is a positive integer, రైట్? ఇక్కడ చూడండి 2 divides a² అన్నాం, ఎగ్జాక్ట్గా ఇలాగే ఉందా? p divides a² లాగా, ఎందుకంటే ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్, ఇక్కడ p అనేది ప్రైమ్ నెంబర్, రైట్? p divides a², ఇట్ మీన్స్ p divides a, రైట్? అంటే 2 divides a, అంతేనా? 2 divides a² అన్నాం కాబట్టి ఈ థియరం ప్రకారం 2 divides a ఆల్సో. 2 అనేది a ని డివైడ్ చేస్తుంది, అంటే a/2 ఈక్వల్ టు సమ్ ఇంటీజర్. ఆ సమ్ ఇంటీజర్ ని నేను c అంటాను, ఓకే? 2 divides a అన్నప్పుడు a/2 ఈక్వల్ టు సమ్ ఇంటీజర్ అవుతుంది, అంతేనా? ఆ సమ్ ఇంటీజర్ ని c అంటే గనక నేను ఇప్పుడు a ఈక్వల్ టు 2c అని రాయచ్చా?
2 డివైడ్స్ ఏ అంటే a by 2 equal to c అని రాస్తే a equal to 2c అని రాయగలుగుతాను, రైట్? సో a can be now written as a equal to 2c for some integer c, రైట్? మీరు ఇప్పుడు మనకి 2b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ అని తెలుసు, అంతేనా? అయితే a ఈక్వల్ టు 2c అని తెలుసు. ఇప్పుడు ఇక్కడ a స్క్వేర్ ఉన్న దగ్గర 2c హోల్ స్క్వేర్ రాద్దాం. a స్క్వేర్ ఈక్వల్ టు 2c హోల్ స్క్వేర్ అని రాస్తే దీన్ని ఏమని రాయొచ్చు? 2 స్క్వేర్ టైమ్స్ c స్క్వేర్ అని రాయొచ్చు, రైట్? దట్ ఈస్ 4c స్క్వేర్, అంతేనా? సో 2b స్క్వేర్ ఈక్వల్ టు 4c స్క్వేర్ అయింది. ఇప్పుడు ఈ 2ని ఇటు పక్కకు తీసుకెళ్ళాను అనుకోండి, b స్క్వేర్ ఈక్వల్ టు 4c స్క్వేర్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 2c స్క్వేర్, అంతేనా? b స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్, రైట్? c స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్ బై 2 అవుతుంది. b స్క్వేర్ బై 2 ఈక్వల్ టు c స్క్వేర్ అంటే దాని మీనింగ్ ఏంటి? b స్క్వేర్ బై 2 ఈక్వల్ టు సమ్ ఇంటీజర్, రైట్? అంటే 2 ఈజ్ డివైడింగ్ b స్క్వేర్. 2 డివైడ్స్ b స్క్వేర్. ఈ పర్టికులర్ థియరం ప్రకారం 2 డివైడ్స్ b ఆల్సో, రైట్? 2 డివైడ్స్ b స్క్వేర్ అయితే 2 డివైడ్స్ b ఆల్సో. ఇప్పుడు చూడండి, మనకి 2 డివైడ్స్ a, 2 డివైడ్స్ b అంటే 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b. ఇది కరెక్టా? 2 డివైడ్స్ a అండ్ b అన్నాం అనుకుందాం. 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b, కానీ మనం a అండ్ b అనే కో ప్రైమ్ నెంబర్స్ అని చెప్పాం, అంటే వాటికి ఓన్లీ 1 అనేది కామన్ ఫ్యాక్టర్ అని చెప్పాం. కానీ ఇక్కడ 2 కూడా కామన్ ఫ్యాక్టర్ అని తెలుస్తుంది, రైట్? 2 డివైడ్స్ a అండ్ b ఆల్సో అన్నప్పుడు 2 ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్ టు బోత్ a అండ్ b. కానీ కో ప్రైమ్ నెంబర్స్ అయితే 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సే లేదు, రైట్? దిస్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ఈ a అండ్ b అనేవి కో ప్రైమ్ నెంబర్స్, కానీ 2 డివైడ్స్ a అండ్ b ఆల్సో అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే కనుక మనం ఫండమెంటల్గా ఒక అజంప్షన్ తీసుకున్నాం చూడండి, √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని, √2 ఈక్వల్ టు a బై b అని రాయగలుగుతామని చెప్పాం కదా. ఆ అజంప్షనే రాంగ్, రైట్? ఆర్ ఇనిషియల్ అజంప్షన్ ఆఫ్ √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ ఈజ్ ఇన్కరెక్ట్. ఏదైతే మనం ఇనిషియల్గా అజ్యూమ్ చేసుకున్నామో అది ఇన్కరెక్ట్, ఓకే? సో అది ఇన్కరెక్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి? రేషనల్ నెంబర్ కాదు, అయితే ఇర్రేషనల్ నెంబర్, రైట్? మనకి రియల్ నెంబర్స్లో 2 కైండ్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. వాటన్నిటిని కలిపి ఒక సెట్గా రాస్తే మనకు వచ్చేది రియల్ నెంబర్స్ డినోటెడ్ యూజింగ్ క్యాపిటల్ R, రైట్? దీన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పొచ్చు? ఇనిషియల్ అజంప్షన్ √2 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అనేది కరెక్ట్ కాదు అంటే √2 ఆటోమేటిక్గా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అర్థమైందా? ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ అని ఎందుకన్నాం అర్థమైందా? ఫస్ట్ మనం దేన్నైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నామో దానికి కంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ తోటి అజ్యూమ్ చేసుకుని స్టార్ట్ అవుతున్నాం. ఫైనల్గా మనం అజ్యూమ్ చేసుకుంది రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నాం. సో దట్ వీఆర్ ప్రూవింగ్ దట్ √2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. సేమ్ ఇదే ప్రూఫ్ మనకి √3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అని చేయడానికి √5, √7, √11 ఏదైనా స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటే కనుక మీరు ఇదే మెథడ్ ఎగ్జాక్ట్గా ఫాలో అవుతాం, ఓకే? Let us now prove that √3 is an irrational number. దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ యూజ్ చేస్తాం. ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఇచ్చిన నెంబర్ని రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటాం. లెట్స్ అజ్యూమ్ దట్ √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఏంటి? వీ కెన్ రైట్ ఇట్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, రైట్? ఇక్కడ a అండ్ b అనేవి 2 ఇంటీజర్స్. ఇంటీజర్స్ మాత్రమే కాదు, దే ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అని కూడా చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 12/36 అనేది ఒక రేషనల్ నెంబర్, రైట్? 12 అనేది ఇంటీజర్, 36 అనేది ఇంటీజర్ కాబట్టి అది
12/36 అనేది ఒక రేషనల్ నెంబర్. దీన్ని ఇక్కడ 2 తో డివైడ్ చేశాను అనుకోండి 6 టైమ్స్, ఇక్కడ 18 టైమ్స్, రైట్. ఈ 6/18 అనేది కూడా రేషనల్ నెంబరే. 3 టైమ్స్ 9 టైమ్స్, రైట్. 2 తో డివైడ్ చేశాను బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇప్పుడు 3/9 అనేది వచ్చింది మనకి. ఈ 3/9 ని బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని 3 తో డివైడ్ చేస్తే 1/3 అయింది. ఇవన్నీ రేషనల్ నెంబర్సే. అయితే దిస్ ఈస్ ద సింప్లెస్ట్ ఫామ్ ఆర్ రెడ్యూస్డ్ ఫామ్, రైట్. సింప్లెస్ట్ ఫామ్. అయితే ఈ సింప్లెస్ట్ ఫామ్ లో మీరు చూస్తే 1 and 3 అనేవి ఉన్నాయి కదా, ఇవి కో ప్రైమ్ నెంబర్స్. అంటే వీటికి ఫర్దర్ గా ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. ఓన్లీ 1 ఈజ్ ద ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ చూస్తే కనుక 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్, ఇక్కడ 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్, ఇక్కడ 3 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. బట్ ఇక్కడికి వస్తే ఓన్లీ 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. అలా ఉంటే వాటిని కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో 1 and 3 అనేవి ఇంటీజర్స్, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ కో ప్రైమ్ నెంబర్స్, రైట్. ఎగ్జాక్ట్ గా ఇక్కడ √3 = a/b అని రాసాం. రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి √3 ని a/b అని రాసాం. a and b అనేవి కో ప్రైమ్ నెంబర్స్. అర్థమైందా? కో ప్రైమ్ నెంబర్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఓన్లీ 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్, రైట్. సో ఇప్పుడు √3 = a/b అయితే కనుక మనం √3 టైమ్స్ b = a అని రాయొచ్చు. b నాటి పక్కకు తీసుకెళ్ళిపోతే, రైట్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బోత్ ద సైడ్స్ ఆఫ్ ద ఈక్వేషన్ స్క్వేర్ చేస్తాను. అంటే √3b² = a². దీని మీనింగ్ 3b² = a², రైట్. 3b² = a² అనేదాన్ని ఈ 3ని ఇటు పక్కకు తీసుకొచ్చాను అనుకోండి, a²/3 = b² అవుతుంది, రైట్. a²/3 ఈజ్ సమ్ ఇంటీజర్. b అనేది ఇంటీజర్, b² కూడా ఇంటీజర్, రైట్. a²/3 = సమ్ ఇంటీజర్. దాని మీనింగ్ ఏంటి? 3 అనేది a² ని డివైడ్ చేస్తుంది అని దాని మీనింగ్, రైట్. 3 డివైడ్స్ a². అయితే మనకి ఒక థీరం ఉంది. ఏంటి? p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే p డివైడ్స్ a² కనుక అయితే p డివైడ్స్ a ఆల్సో. ఇక్కడ 3 అనే నెంబర్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, రైట్. p ప్లేస్ లో 3 ఉంది. a² ని డివైడ్ చేస్తుంది అనుకోండి, a ని కూడా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ 3 అనేది a² ని డివైడ్ చేస్తుంది కాబట్టి a ని కూడా డివైడ్ చేస్తుంది. అంటే 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 3 ఈజ్ ఎ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ a, రైట్. అయితే ఇప్పుడు 3 డివైడ్స్ a అన్నాం కదా, నేనేమంటానంటే a/3 ఈ సమ్ కాన్స్టెంట్, ఆ కాన్స్టెంట్ c అంటాను. a/3 = సమ్ ఇంటీజర్, రైట్. ఆ సమ్ ఇంటీజర్ ని c తో డినోట్ చేస్తున్నాను. అంటే దీన్ని ఇప్పుడు a = 3c అని రాయచ్చా? a/3 = c అని రాశాను కదా ముందు, దాన్ని a = 3c అని రాయచ్చా? a = 3c వేర్ c ఈజ్ సమ్ ఇంటీజర్, రైట్. 3 డివైడ్స్ a అనే దాన్ని మనం a/3 = c అని రాసాం. తర్వాత దాన్ని a = 3c అని రాసాం. a = 3c అయితే మనకి 3b² = a² అనేది ఒక ఈక్వేషన్ ఉంది. ఈ a ప్లేస్ లో 3c ని రిప్రజెంట్ చేద్దాం. అప్పుడు ఏమైంది? ఇది 3b² = 3c² that can be written as 9c². అంటే 3b² = 9c². ఈ 3 ని ఇటు పక్క తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమైంది? b² = 9c² divided by 3, that is 3c², రైట్. ఈ 3 ని ఇప్పుడు ఇటు పక్క తీసుకొచ్చేసాం అనుకున్నాం. అప్పుడు ఏమైంది? b²/3 = c². c² = b²/3. ఇది చూసినప్పుడు b²/3 = సమ్ ఇంటీజర్, రైట్. c అనేది సమ్ ఇంటీజర్, c² కూడా సమ్ అదర్ ఇంటీజర్, రైట్. సో b²/3 అనేది ఒక ఇంటీజర్ అయితే దాని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 6/3 = 2 అని రాసాం, రైట్. 2 అనేది సమ్ ఇంటీజర్. 6/3 = సమ్ ఇంటీజర్ అంటే 3 కెన్ డివైడ్ 6 అని మీనింగ్, రైట్. అంటే 3 కెన్ డివైడ్ b² అని మీనింగ్, రైట్. 3 అనేది b² ని డివైడ్ చేస్తే ఈ థియరం ప్రకారం 3 కెన్ డివైడ్ b ఆల్సో.
రైట్. ఇట్ మీన్స్ 3 కెన్ డివైడ్ బి ఆల్సో. మీరు చూడండి 3 divides A, 3 divides B, అంటే 3 is a common factor for both A and B. Right? 3 is a common factor for both A and B. బట్ మనకి A and B కి ఓన్లీ నెంబర్ 1 అనేది మాత్రమే కామన్ ఫ్యాక్టర్. అవి కోప్రైమ్ నెంబర్స్ అని ఆల్రెడీ చెప్పాం. ఇక్కడ 3 అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అని చెప్తున్నాం ఏకి బికి. అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. రైట్. సో 3 అనేది ఏకి బికి కామన్ ఫ్యాక్టర్ అని ఎప్పుడైతే చెప్తున్నామో దట్ ఈస్ కంట్రాడిక్టింగ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్ నెంబర్స్. ఆల్రెడీ మనం చెప్పాం ఏ అండ్ బి అనేవి కోప్రైమ్ నెంబర్స్ అని. ఈ కంట్రాడిక్షన్ ఎందుకు వచ్చింది అని మనం కనుక ఆలోచిస్తే ద కంట్రాడిక్షన్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద ఇనిషియల్ అజంప్షన్ వి మేడ్. ఆర్ ఇనిషియల్ అజంప్షన్ ఆఫ్ √3 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ ఈజ్ ఇన్కరెక్ట్. అది రాంగ్ అజంప్షన్. ఆ రాంగ్ అజంప్షన్ అవడం వల్ల ఈ కంట్రాడిక్షన్ వస్తుంది. రైట్. √3 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అనేది రాంగ్ అయితే దాని మీనింగ్ ఏంటి? √3 అనేది ఇర్రేషనల్ నెంబర్ అయిపోతుంది. రైట్. మనకి రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి, అవన్నీ కలిపితే రియల్ నెంబర్స్. ఏదైనా ఒక నెంబర్ రేషనల్ నెంబర్ అవ్వలేదు అనుకోండి, రియల్ నెంబరు, అది ఇర్రేషనల్ అవుతుంది. అది ఒక నెంబర్ ఇర్రేషనల్ కాకపోతే రేషనల్ అవుతుంది. రైట్. సో ఎప్పుడైతే అజంప్షన్ ఇన్కరెక్ట్ అయిందో, రేషనల్ నెంబర్ కావట్లేదో, ఆటోమేటిక్గా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అర్థమైందా? Let us now prove that 5 minus √3 is an irrational number. మనకి √3 is an irrational number అని తెలుసు, ఎందుకంటే square root of any prime number you take is an irrational number. Square root of 2 is an irrational number. Square root of 3 అనేది ఒక irrational number. Square root of 5, square root of 7, square root of 11 ఇవన్నీ irrational numbers. అయితే ఇక్కడ మనకి 5 minus √3 అనే దాన్ని irrational అని ప్రూవ్ చేయమంటారు. దీనికి కూడా మనం ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడే యూజ్ చేస్తాం. ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ అంటే ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. కాబట్టి ఫస్ట్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. అంటే 5 minus √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అనగానే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. రైట్. అంటే 5 minus √3 ఈక్వల్ టు A/B అని రాస్తాను. ఇక్కడ A అండ్ B అనేవి ఇంటీజర్స్. కోప్రైమ్ నెంబర్స్ కూడా అనుకోవచ్చు, బట్ ఇంటీజర్స్ అనుకున్నా సరిపోతుంది. 5 minus √3 ఈక్వల్ టు A/B వేర్ A అండ్ B ఆర్ ఇంటీజర్స్. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ని రీఅరేంజ్ చేస్తాను. 5 minus √3 ఈక్వల్ టు A/B ఉంది కదా, ఈ √3ని ఇటు పక్క తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైంది? 5 ఈక్వల్ టు A/B ప్లస్ √3 అయింది. రైట్. ఇప్పుడు ఈ A/Bని ఇటు పక్క తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమైంది? 5 minus A/B ఈక్వల్ టు √3 అయింది. రైట్. సో వెన్ యూ రీఅరేంజ్ దిస్ 5 minus A/B ఈక్వల్ టు √3 అయింది. రైట్. దీన్ని నేనేం చేస్తాను? 5/1 minus A/B ఈక్వల్ టు √3 అనుకుంటే దీన్ని సింప్లిఫై చేద్దాం. B ఈజ్ ద డినామినేటర్. రైట్. 5ని యాజ్ ఈజ్ రాసేసి దిస్ B డివైడెడ్ బై 1, సో B minus A times this B divided by this B, that is equal to 1. అంటే 5B minus A divided by B అవుతుంది. అంటే √3 ఈక్వల్ టు 5B minus A divided by B. మనకి A అనేది ఒక ఇంటీజర్, B అనేది ఒక ఇంటీజర్. రైట్. A అనేది ఒక ఇంటీజర్, B అనేది ఒక ఇంటీజర్ అయితే 5B minus A అనేది కూడా ఇంటీజరే. రైట్. ఒక ఇంటీజర్ B అనేది ఒక ఇంటీజర్, 5B అనేది కూడా ఇంటీజరే. రైట్. 2 అనేది ఒక ఇంటీజర్, 2ని 5తో మల్టిప్లై చేసాం అనుకోండి 10 వస్తుంది కదా, 10 అనేది కూడా ఇంటీజరే. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ B అనేది ఒక ఇంటీజర్ అయితే 5B అనేది కూడా ఇంటీజర్, A అనేది ఇంటీజర్. ఇంటీజర్లోంటి ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇంటీజరే వస్తుందా? 2 minus 3 is -1. రైట్. 2 అనేది ఒక ఇంటీజర్, 3 అనేది ఒక ఇంటీజర్, -1 అనేది ఒక ఇంటీజర్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పొచ్చు? 5B minus A అనేది ఒక ఇంటీజర్. న్యూమరేటర్ ఒక ఇంటీజర్, డినామినేటర్ ఒక ఇంటీజర్. అంటే √3 ఈజ్ ఎ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్.
√3 ఈజ్ రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్ అంటే ఆర్ 5b మైనస్ a డివైడెడ్ బై b అనేది రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్ అయితే అది ఒక రేషనల్ నెంబర్, రైట్. దీన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్తాం, √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. √3 అనేది ఒక రేషనల్ నెంబర్ అని వచ్చింది మనకి. కానీ మనకు ఆల్రెడీ తెలుసు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్, రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని మనకు తెలుసు ఆల్రెడీ. కానీ ఇక్కడ మనకి ఏమని వచ్చింది, రేషనల్ నెంబర్ అని వస్తుంది. ఇట్ ఈస్ కంట్రాడిక్టింగ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ √3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్, రైట్. ఎప్పుడైతే ఈ కంట్రాడిక్షన్ వచ్చిందో లెట్స్ థింక్ ఏది ప్రాబ్లం అయి ఉంటుంది అంటే కనుక ద ఇనిషియల్ అజంప్షన్ ఆఫ్ వాట్ ఎవర్ వి అజ్యూమ్డ్ 5 మైనస్ √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అజంప్షన్ ఏదైతే ఉందో అది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే √3 అనేది రేషనల్ నెంబర్ అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ మనకు ఆల్రెడీ తెలుసు అది, రైట్. అందు గురించి కంట్రాడిక్షన్లో మనకి ఏది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఆలోచిస్తే 5 మైనస్ √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని ఇనిషియల్గా ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో అదే రాంగ్ అని మనకు తెలుస్తుంది. సో వి నౌ సే దాట్ 5 మైనస్ √3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అనేది రాంగ్ అజంప్షన్, సో ఇది ఇర్రేషనల్ నెంబర్ అని మనకు అర్థం. ఓకే.